గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నేను ఫస్ట్ टाइम स्पीच इन्ना। मैं आज बोलने जा रहा हूँ రైల్వే के बारे में। రైల్వే क्या है? మానవ దేహంలోని రక్తనాళాలు లాంటి రైల్వే మార్గాలు. ఒక మనిషికి రైలు రక్తనాళాలు ఎంత ముఖ్యమో రైలు మార్గం అంత ముఖ్యం. కానీ ఒక దేశం అభివృద్ధి చెందిన రైలు మార్గం చాలా ముఖ్యం. మన తెలంగాణ ప్రాంతంలో 1,00,000 జనాభాకు 4.65 కిలోమీటర్ రైలు మార్గం ఉన్నాయి. 1,00,000 జనాభాకు 4.65 కిలోమీటర్స్. అదే ఆంధ్ర ప్రాంతంలో 5.81 కిలోమీటర్స్. అదే భారతదేశంలో 5.5 కిలోమీటర్స్. అదే 1000 కిలోమీటర్ వైశాల్యానికి వస్తే 1000 స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యంలో భారతదేశంలో 19 కిలోమీటర్ మార్గం ఉంటే తెలంగాణ 40 మాత్రమే ఉన్నది. అదే ఆంధ్రప్రదేశ్ 21. అదే ఇదే విధంగా తమిళనాడు 32, 36 చాలా ఉన్నాయి. ఈ కారణం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఉండకపోవడం కారణం ఏంటిది? హైదరాబాద్ 6 లైన్స్ హైదరాబాద్, కాజీపేట్, బలర్షా, నిజామాబాద్, మన్మాడ్, దోనాచలం, వాడి, పర్లి 6 లైన్స్. గుంటూరు 6 లైన్స్ పోయినా తెలంగాణ ప్రాంతం ఏరియా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. నిజాం కాలంలో సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ 600 కిలోమీటర్. నిజాం హైదరాబాద్ నుంచి గుత్తి, దోనాచలం 300 కిలోమీటర్. మన హైదరాబాద్ నుంచి వాడి, రాయచూర్ 350 కిలోమీటర్స్. పెద్ద పర్యం లేదు. మొత్తం కలిసి నిజాం రాజ్యంలో 2800 కిలోమీటర్స్. 2008 kilometers in the including of Latur Kurduvadi line. అయితే ఈ రోజు తెలంగాణ చిన్న ప్రాంతం విడిపోవడం వలన మనం కేవలము 13 కిలోమీటర్ 1300 కిలోమీటర్ మిగిలిపోయింది. ఈ కొత్త ప్రభుత్వం కేవలం 300 కిలోమీటర్ నిర్మాణం చేసింది. 100 కిలోమీటర్ నిర్మాణం కాబోతున్నది. అంటే టుడే తెలంగాణలో 1630 కిలోమీటర్ మార్గం ఉన్నది. నేను చెప్పేది ఏమంటే ఉన్నా కూడా ఈ టిఆర్సీ చర్చా వేదిక ద్వారా అయ్యా మీ వినతి ఏమంటే ఈ రోజు తిరుపతి పోవడానికి 5 రూట్స్ ఉన్నాయి. 5 7 ట్రైన్స్ పోతుంది తిరుపతికి. ఒకటి వాడి నుంచి గుంటకల్ తిరుపతి పోతుంది, కాజీగూడకి వెళ్ళి దోణచలంలో తిరుపతి పోతుంది, కాజీపేట నుంచి విజయవాడ తిరుపతి పోతుంది, ఇక్కడ బీబీ నగర్ నుంచి తిరుపతి పోతుంది. 7 ట్రైన్స్ పోతున్నాయి, అభ్యంతరం లేదు. కానీ నా తెలంగాణ ప్రాంతంలో సికింద్రాబాద్, కాజీపేట్, నాగపూర్, ఢిల్లీ ట్రైన్ ఉన్నది. దూరం 16-70 కిలోమీటర్స్. ఇంకో రూట్ ఉంది, నారాయణగూడ ఉన్నది. సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్ఖేడ్, ఆదిలాబాద్, నాగపూర్, ఢిల్లీ. ఇంత ఎందుకు పట్టుకోవట్లేదు? 90 కిలోమీటర్స్ అదనం ఉన్నది. అదే కాజీపేట, గుంటూరుకు 75 కిలోమీటర్ దూరం ఉన్నది. అయినా కూడా ట్రైన్ పోతున్నాయి. అదే వాడి, గుంటకల్కి కూడా డిఫరెన్స్ ఉన్నది, ట్రైన్ పోతున్నాయి. మాకెందుకు తెలంగాణ ప్రాంతానికి ఇంకో మార్గం రూట్లో రైలు వెయ్యట్లేదు? అది చాలా అన్యాయము. మీ ద్వారా చెప్పేది ఏమంటే మీరు కూడా నిజామాబాద్ నుంచి ఢిల్లీకి ఇంకో రైలు వేయండి. ఇంకోటి వికారాబాద్ నుంచి లాతూర్ వరకు ట్రైన్ మార్గం ఉన్నది. తర్వాత నిజాం కాలం నుంచి 2 ట్రైన్స్ మాత్రం వస్తున్నాయి. ఎక్కడ? వికారాబాద్ నుంచి లాతూర్ రోడ్డు 2 ట్రైన్లే. హైదరాబాద్ పర్భని, హైదరాబాద్ పద్దెనం ఒకటి, అది ఇంకో ట్రైన్ లేదు. 6 ట్రైన్స్ ఉన్నాయి. షిరిడి పోతాయి. ఎక్కడికి వెళ్ళి? కాకినాడ షిరిడి, విజయవాడ షిరిడి, విశాఖపట్నం షిరిడి, మన సికింద్రాబాద్ షిరిడి 2 ఉంటాయి. చెప్పేదేమంటే వారు ఇంకో ట్రైన్ లేదు. అయితే మెయిన్ ఉద్దేశం అంటే ఈ అంతర్ జిల్లా కనెక్టివిటీ కావాలి. తాండూరుకి వెళ్ళి హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ దిగాలి, ట్రైన్లు దొరకదు. ఇప్పుడు అన్నీ ఆగిపోతున్నాడు, ట్రైన్కి రాకొచ్చిండు. తాండూరు టు ఆదిలాబాద్ ట్రైన్ కావాలి, తాండూరు టు నిజామాబాద్ ట్రైన్ కావాలి, తాండూరు టు నారాయణ ట్రైన్ కావాలి, తాండూరు టు మన్గూర్ ట్రైన్ కావాలి. అది లేవు మన కాడ. వాళ్ళకేంటి? విజయవాడకి వెళ్ళి షిరిడి, కాకినాడ షిరిడి. तो ये बजट का इम्पोर्टेंस मतलब क्या है? नहीं, लोगों को मालूम नहीं है. और क्या ठीक है साहब, अब मेन क्या है? పెద్దపల్లి నిజామాబాద్ చాలా ముఖ్యమైన రైలు మార్గము 93 లో స్టార్ట్ అయింది. 150 కిలోమీటర్ నిర్మాణం అయింది. కేవలం 27 కిలోమీటర్ మిగిలిపోయింది. దేవుని దయ వల్ల ఆ మార్గానికి 141 కిలోమీటర్ 141 కోట్లు ఇచ్చారు కనుక దేవుని దయ వల్ల ఈసారి నెక్స్ట్ మార్చ్ కల్లా నిర్మాణం అయిపోతే పశ్చిమ తూర్పు తెలంగాణకు వారధి ఏర్పడుతుంది. కాగజ్ నగర్ నుంచి, కాజీపేట నుంచి రాముడు డైరెక్ట్ బొంబాయికి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ రోడ్ తగ్గిపోతుంది. విజయవాడ ట్రైన్ డైరెక్ట్ రాముడికి వెళ్ళిపోలేదు బొంబాయికి. ఇక్కడ అవసరం లేదు సికింద్రాబాద్ మీద. కనుక విజయవాడ, బాంబే వాయా కాజీపేట్, నిజామాబాద్ అవి మార్గం ఏర్పడుతుంది. టుడే మన సికింద్రాబాద్ నుంచి లోడ్ ఎక్కువైపోయింది కనుక ఈ మార్గం చాలా అవసరం. రెండో ముఖ్యమైన మార్గం ఏది? దేవరకద్ర కృష్ణ లింక్ కావాలి. 30 కోట్లు ఇచ్చారు.
అది కూడా నిర్మాణం అయిపోతే బాంబేకి పాలమూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ వేయాలి. ఈరోజు పాలమూరు లేబరు మహబూబ్ నగర్కి వెళ్ళి సికింద్రాబాద్ వచ్చి పంపి పోతున్నాడు దూరంగా. కానీ పాలమూరుకి వెళ్ళి గద్వాల్ రూట్ ఉంది, గద్వాల్ రాయచూరు రూట్ ఉంది, ట్రైన్ ఏం లేదు. ఎందుకు లేదు? డిమాండ్ చేయాలి. మచిలీపట్నంకి వెళ్ళి ట్రైన్లు, మచిలీపట్నంకి వెళ్ళి ట్రైన్ ఉన్నాయి, ఇక్కడికి లేవు. ఇంత జిల్లా ట్రైన్ కావాలి, అంత జిల్లా ట్రైన్స్. అవి చాలా ముఖ్యంగా మీ ద్వారా ఈ చర్చ ద్వారా పాలమూరు ఎక్స్ప్రెస్ కావాలి. లేబర్ కొరకు పాలమూరు నుంచి, గద్వాల్ నుంచి, రాయచూరు నుంచి వాడికి బొంబాయి ట్రైన్ కావాలి. మనకు ముఖ్యమైన మార్గం అది కావాలి. అదేవిధంగా ఈ రోజు మన బండి పేరు కూడా తెలంగాణ పేరు మారబోతుంది, సంతోషమైన విషయము. కాబట్టి और छोटी बात बोलना चाहता हूँ, 1 मिनट टाइम दो मेरे को। निजाम के जमाने से काचीगुड़ा से अजमेर ट्रेन थी, आज भी है, लेकिन काचीगुड़ा ट्रेन अब तो अकोला मिट गया था, ब्रॉडगेज हो गया। लेकिन काचीगुड़ा से रतलाम 430 किलोमीटर है, 433 किलोमीटर वो पेंडिंग में मिट गई। आज पूरे हैदराबाद मुसलमान क्या कर रहे, सीधा अकोला, खंडवा, भोपाल, रतलाम 811 किलोमीटर दूर चल रहे हैं। मिनिमम 40 किलोमीटर 8 आवर जर्नी वेस्ट हो रहा है। मेरा डिमांड है टीआरसी से ये डायरेक्ट रतलाम से अकोला का डायरेक्ट ब्रॉडगेज लाइन डालिए, हैदराबाद वालों को वहां तक सहूलत दीजिए। केसीआर साहब नई बात बोल रहे हैं कि रुबात बनाते अजमेर में 5 करोड़ रुपए देके हैदराबाद रहने के लिए। आपसे गुजारिश है रुबात से पहले ये लाइन डाली, मीटर ये बढ़ा दीजिए। हमारे वालों को 8 आवर्स टाइम बचता है, ये बहुत बड़ा काम है। इसलिए मैं आपका टाइम नहीं लेते हुए खुदा आपकी शपथ है एक शेर सुनाऊं साहब, क्योंकि ये तमाम का प्रॉब्लम क्या है शेर नहीं। एक एग्जाम्पल देना है आपको। 2001 में हमारा बजट था आंध्र प्रदेश का 650 करोड़, हमारा शेयर था फेयर शेयर 272 करोड़ इच्छिता కేవలం 800 కోట్లు ఇచ్చిండ్రు. రావాల్సిన 272 కరోడ్ ఇచ్చింది 800 కోట్లు, అంటే 12% మాత్రమే ఇచ్చిండ్రు 2001లో. మొన్న 2014 బడ్జెట్ విడిపోయినాక వచ్చింది 650 కరోడ్స్ రైల్వేల నిర్మాణానికి. దానికి మనకు వచ్చింది 270 करोड़ फर्स्ट टाइम इन 57 इयर्स। हमारा कोई नहीं 3 करोड़ फर्स्ट टाइम हमको मिला 270 करोड़ आउट ऑफ 650 करोड़, उनको मिला 384 करोड़। कोई 2001 में वही अमाउंट है, वही सिस्टम है, उनको मिला 568 करोड़, 568 करोड़ केवल 100 करोड़। ये उनका जुल्म है, अन्याय है। उसके लिए छोटा शेयर बोलता हूँ, कई हुआ है। आंध्रा मियाँ बकरी, तेलंगाना मियाँ घास, जब जब पनपे तब तब खास। नेहरू साहब क्या करे, तेलंगाना सोने का वन है, सोने का चिड़िया है, वो खाने के लिए बकरियां छोड़ दिए। सोने घास था, बकरियां पूरे घास खाए, पैखाना क्या आता गुटकेल पंगा गुटकेल से यार गाले सत्तर विजयवाड़ा गोवाले आड़ ये गाले మన యొక్క బొగ్గు మా నీళ్లు ఆ ఏడుగురు విజయవాడలో ధర్మశ విజయవాడ విశాఖపట్నం కడప మొత్తం ఒక్క విషయం శ్రీనివాస్ చెప్పాలి। मैं डर रहा था जब से तेलंगाना आया, केसीआर साहब क्या बोल रहे हैं आज, मेरे पास बहुत पैसा है, मैं ये कर रहा हूँ, वो कर रहा हूँ, ये कर रहा हूँ। एक दिन ये आने वाला है, आंध्रा बजट बोलेगा तेलंगाना सिंगल में तेलंगाना सर पे आने वाला है। डर था मेरे को, हम क्या बोला था, मेरी अलमारी हमें लूट लिया, 57 साल हमें खा गया, अलमारी खाली है, पैसे नहीं है, मैं कंगाल हूँ बोला था, 5 साल टाइम बता बोला था, ये कर तू वो कर तू ये कर तू, पूरा हमारा बर्बाद हो गया, बजट नहीं आया हमारे को। वही सोचा था मैं, अगर ये बोलते हैं अलमारी खाली है, आने वाले लूट लिए, आप पैसे भरो, अलमारी भरो, तो काम कर बोलते पब्लिक से पैसा आता था। आज साहब जो बोले वही हुआ है, अलमारी खाली समय दिख रही है, बढ़ती है बढ़ती है, नहीं है साहब, लूट लिए हैं, लूट लिए हैं। आखिरी एक शेर सुनाना चाहूँ, छोड़ एक तो जब हो गया मेरे काम हो गया है, सुनो मैं जाऊँ बोला क्या बोल रहा मैं क्या बोल रहा हूँ मैं, हुआ क्यों, लास्ट क्यों हुआ। ये जो सरकार थी आंध्रा की, मगरमच्छ झील की मछलियां खा रही थी छील के, तो वैसे खामोश खड़े थे इसको 70 मील के, शायद इसलिए राम ने वनवास किया उसे ईशान ने। मतलब क्या है, आंध्र सरकार वस्तु लांటిది, తెలంగాణ వాళ్ళు ప్రజలు చేపలు లాంటి చేపలు వస్తువులు తింటా ఉంటే
మన తోటి ఎన్నిక నాయకుడు నాకెందుకు రా సవతలి కింద చూసుకో విమర్శనం నేనేందుకు నేను భయపడడం వల్లనే తెలంగాణ నష్టమైంది राइट एक ही छोटी बात भूल गया था मैं एक साहब बोल रहे सुना अच्छी बात है कल एक एमपी साहब मिले पहले बजट टॉपिंग में बहुत बैठे मैं पूछा क्या साहब क्या करें आप लोग के साथ से है क्यों लास्ट वक्त रैली में तेलंगाना पूछा उन्होंने बोले हम 100 मिलकर जाते थे ममता बनर्जी के पास किस वजह साहब हम तेलंगाना से आए सीएम कौन है चंद्रबाबू नायडू सीएम जो बोलता वही सुनते हैं आपका नहीं सुनते ये बोले इसलिए सीएम जो बोला वही दिए लास्ट वक्त खुदा में सब है नमस्ते